హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో సొరకాయ కూరని ఏ మసాలాలు వాడకుండా చాలా కమ్మగా పొట్టకి హాయిగా అనిపించేలా చేసి చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసిన వాళ్ళు చాలా కమ్మగా బాగుందని చెప్పక తప్పదు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కమ్మని సొరకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా సొరకాయను తీసుకుని పైన ఉన్న చెక్కును తీసి శుభ్రంగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత 1 ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలను కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకోవాలి. అలా వేగిపోయిన ఉల్లిపాయ ముక్కల్లోనికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కారం కూర మొత్తం సరిపడా కూడా తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకోవచ్చు. నేనైతే కొంత పచ్చిమిర్చి కారం, కొంత ఎండుమిర్చి కారం తీసుకుని చేస్తున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ సొరకాయ ముక్కల్లోనికి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకొని మగ్గించుకోవాలి. ఉప్పు పసుపు అంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 to 6 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే సొరకాయలోంచి నీరు వస్తుంది. ఆ నీరంతా ఎగిరిపోయి కూర అంతా దగ్గరకు అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. తర్వాత దానిలో తగినంత కారం వేసుకోవాలి. నేను సగం పచ్చిమిర్చి కారం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1/2 స్పూన్ మాత్రమే కారం వేస్తున్నాను. కారం వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకుంటే ఆ కారం అంతా ముక్కలకి బాగా పడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని కూరకి సరిపడా పాలు పోసుకుని ఉడికించుకోవాలి. నేను 1 గ్లాస్ పాలు పోసుకుని ఉడికించుకుంటున్నాను. ఎవరి కూరకి తగ్గట్టుగా వారు పాలు వేసుకోవచ్చు. పాలు మొత్తం ఇష్టం లేని వారు సగం పాలు సగం నీళ్లు కూడా పోసుకొని ఉడికించుకోవచ్చు. పాలు పోసి ఒకసారి బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టి, నేను తీసుకున్న సొరకాయ ముదరది కాదు లేతది కాదు, మీడియంగా ఉంది కాబట్టి 4 విజిల్స్ రానిచ్చాను. అదే లేతదైతే 3 విజిల్స్, ముదరదైతే 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత కుక్కర్కి మూత తీసుకుని ఒక్కసారి బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మిగిలిన నీరంతా ఎగిరిపోయేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాబట్టి దగ్గరే ఉండి ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరికి మగ్గించుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉండే సొరకాయ కూర రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.